హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నా స్కిన్ డల్గా ఉంది. దానికి సంబంధించి ఫేస్ ప్యాక్ అండ్ నా శుక్రవారం ఎలా నేను మార్నింగ్ బ్లాగ్ ఇలా చేయాలో ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ మీద షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ అయితే గ్రీన్ టీ తాగుతాను, లిప్టన్ గ్రీన్ టీ. ఇది 100 బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 550 పడుతుంది. అమెజాన్లో నేను కొనుక్కుంటాను. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే 2 డేస్లో 3 డేస్లో వస్తుంది అనమాట. నేనైతే కొనుక్కున్నాను ఇంకా లిప్టన్ గ్రీన్ టీ. దానికి సపరేట్గా మంచి ప్యాక్స్ అట్లా ఉంటున్నాయి కాబట్టి జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి వాటర్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఇందులో డిప్ చేస్తే అయిపోతుంది అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే లెమన్ అండ్ హనీ మిక్స్డ్ అనమాట. సో ఇది ఎనర్జెటిక్గా ఉండడంతో పాటు జీరో క్యాలరీస్ అండ్ మెటబాలిజం కూడా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. సో నేనైతే ఇంకా నాకు ఈ మధ్యనే కప్పు పగిలిపోయింది అనమాట. అందుకని మగ్గులో నేను చిన్న సైజు చెంబు తీసుకున్నాను. అది దాదాపు 1/2 లీటర్కి ఎక్కువనే ఉంటుంది. ఆ హాట్ వాటర్ తీసుకొని అందులో బ్యాగ్ వేస్తున్నాను. డిప్ చేసిన అనమాట. కొద్దిసేపు అటు ఇటు మంచిగా తిప్పితే అందులో ఉన్న గ్రీన్ టీ అనేది మొత్తం ఇంకా వాటర్లోకి మెల్ట్ అయిపోయి రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఒక 2-3 మినిట్స్ అలాగే డిప్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఆ ప్యాక్ తీసేసి వేరే దాంట్లో ఇట్లా ఆల్రెడీ సీల్లో వచ్చిన ప్యాకెట్లోనే ఇది వేసి బయట పడేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ కూడా బాగుంటుందంట. నేను కూడా ట్రై చేయాలి. సరే మీతో షేర్ చేసుకుంటాను. అయితే మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా నాకు పింపుల్స్ ఉన్నాయి ఫేస్ పైన. అందుకని చెప్పేసి ఇది ఫ్లిప్కార్ట్లో ఒక 200 రూపీస్కే ఇది వచ్చింది అనమాట. అంటే 5 రకాల ఫేస్ పౌడర్స్, ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ బీట్రూట్ పౌడర్. ఇది వచ్చేసి కస్తూరి హల్దీ పౌడర్ అంట. నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఎట్లుంటుందో చూద్దామని. ముల్తానీ మట్టి పౌడర్. అఫ్కోర్స్ సమ్మర్లో ఇది చాలా మంచిది. ఇది నిమ్ము పౌడర్ ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న ఎలర్జీ అదంతా తీసేసి మన స్కిన్కి మంచి టోన్ ఇస్తుంది. అన్నిటిని ఒక్కొక్క హాఫ్ స్పూన్ అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఎట్లుంటుందో తెలియదు కాబట్టి హాఫ్ స్పూన్ అయితే తీసుకుంటున్నా. నిమ్ము పౌడర్ వేస్తున్నాను. అది కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. స్పూన్తో కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా పింపుల్స్ ఉన్నాయి. పింపుల్స్కి మాత్రం అంటే మన యాపాకు పౌడర్ చాలా మంచి పనిచేస్తుందంట. ఇదైతే కస్తూరి పసుపు. ఇవైతే చూస్తానికైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఫేస్ ప్యాక్ కలిపితే మాత్రం అదేదో మెహందీ పౌడర్లా ఉంది. చూపిస్తాను మీకు కూడా. ఇదంటే ఈ 5 పౌడర్లని ఇప్పుడు కలుపుకుంటున్నాను. నాకైతే ఈ బీట్రూట్ పౌడర్ అయితే బాగా నచ్చిందబ్బా. ఎందుకంటే ఆ కలరు దాని ఒక్కటి కలపడంతోనే మిగతా పౌడర్స్ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అందుకనే తీసుకున్నాను. ఇదేంటంటే బీట్రూట్ పౌడర్ మన స్కిన్ టోన్ని మంచిగా రెడ్డిష్గా అండ్ మంచి స్టైలిష్గా మార్చేస్తుందంట. చూడాలి. అంటే కలర్ గ్రోత్కి అన్నిటికీ సంబంధించి కాబట్టి ఇంకా అయితే మిక్స్ చేసుకున్నాను. మంచిగా పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకొని నేను వాటర్ వాడుతున్నాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ 5 రకాల పౌడర్స్ కాబట్టి వేరే ఏమీ వాడకుండా జస్ట్ వాటర్ వాడి మంచిగా పేస్ట్ అయితే తయారు చేస్తున్నా. అంటే మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాదు. మన ఫేస్కి ఈజీగా అప్లై చేసుకునే విధంగా అయితే వాటర్ కొంచెం పోసుకుంటూ ఎక్కడ ఉండలు అట్లాంటివి లేకుండా అయితే ఇట్లా మంచిగా కలుపుతూ ఉన్నా. ఇదైతే చూస్తుంటే అయితే మొత్తం మెహందీ లాగా ఉంది. మా పిన్ని వచ్చిందనమాట. సడన్గా అదే ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఏంటి మెహందీ పూసుకునేవేంది మొహానికి అంతా అన్నది. నేనైతే షాక్ అయినాను. ఏంది నాయన మెహందీ ఏంట్రా బాబు అనుకున్నా. కానీ చూడడానికి అయితే కలర్ అట్లనే ఉంది. ఇదైతే సూపర్. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అంటే నిమ్ము పౌడరు, పసుపు ఇవన్నీ కలిపినాం కదా. బీట్రూట్ పౌడరు, ముల్తానీ మట్టి, ఆరెంజ్ పీల్ ఇవన్నీ కలిపేసరికి నా ఫేస్ ఇంకా కొంచెం డల్గా కూడా ఉంది. అండ్ డార్క్ స్పాట్స్, పింపుల్స్ ఇవన్నీ ఉన్నాయి. యాక్నే అయితే బాగుంది.
సో ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ అయితే వేస్తున్నా, స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా మంచిగా కలుపుకొని ఇంకా మెల్లగా ఫింగర్స్తోనే మెల్లగా స్టార్ట్ చేసిన. మనం ఎప్పుడు కానీ కళ్ళకి పెట్టుకోవద్దంట, అంటే ఇక్కడ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి నేను పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఇదైతే పూసుకుంటుంటే అయితే భలే ఎగ్జైటింగ్గా అనిపించింది. మా అల్లుడు మా కోడలు వాళ్ళందరూ వచ్చారు అనమాట, హాలిడేస్ కదా, పిల్లలందరూ వచ్చారు. ఇంకా వాళ్ళంతా అక్క అత్త 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 ఊసుకుంటుంది, అయ్యో అత్త మెహందీ ఊసుకుంటుంది అని చెప్పేసి అల్లరి చేసిర్రు. నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, కానీ పిల్లలు కదా ఏదంటే అదే అనుకొని సప్లై కూకున్నాను. ఇదైతే ఇప్పుడు ఫేస్కు నోస్కు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కూడా పోతుందంట, ఎందుకంటే ఇందులో ముల్తానీ మట్టి కలిపినాం కాబట్టి అంటే ఓపెన్ పోర్స్ పోతాయంట. పసుపు అంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. బీట్రూట్ పౌడర్ ఆల్రెడీ స్కిన్కి స్కిన్ కలర్ టోన్కి ఇట్లా ఆరెంజ్ పీల్ కూడా మంచి ఫీల్ అంటే యాంటీ ఏజింగ్ కూడా పనికి వస్తుంది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి బెనిఫిట్ ఉంటుందంట. సో అందుకని చెప్పేసి నేనైతే గట్టిగా అయితే రుద్దుతున్నా. శుక్రవారం కాబట్టి పొద్దున్నే ఇంకా నేను ఇదైతే అప్లై చేయడం అయితే జరిగింది. నాకు శుక్రవారం ఏంటంటే నాకు స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకు శుక్రవారం స్పెషల్ అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు అయితే నేను గట్టిగా చేస్తాను, అంటే రోజు చేస్తాను, కానీ ఇంకా ఈరోజు స్పెషల్గా ఉంటుంది అనమాట. శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి అష్టోత్తర శతనామాలు చదువుతాను, అంటే నేను కాయిన్స్తో చేస్తాను. 108 కాయిన్స్ తీసుకొని వాటితోటి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ ఇట్లా అమ్మవారి ముందు పెడతాను. నాకు చాలా రోజుల నుంచి ఇట్లా చేస్తున్నాను. అంటే మనం ఎప్పుడైనా కానీ పూజ చేసినప్పుడు అమ్మవారికి ఏదో ఒకటి సమర్పించానంట ఒక్కొక్క నామానికి, అందుకని చెప్పేసి రూపాయి కాయిన్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే నేను ఫేస్ అయితే ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లా ఆగుతాను, ఎందుకంటే మొత్తం ఆరిపోవాలి కదా. ఆరిపోయిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకొని అట్లనే స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి మీరు చూసినారా, నేను ఫేస్ వాష్ తర్వాత నా ఫేస్ ఇట్లా అయిపోయింది. కోల్డ్ వాటర్తోనే ఇంకా ఫేస్ అయితే మంచిగా కడుక్కున్నాను, కానీ చాలా స్మూత్ అనిపిస్తుంది. కొంచెం బ్రైట్నెస్ కూడా, అంటే ఫేస్ కొంచెం గ్లో కూడా అయిపోయింది. ఇంకా నేను పూజ అనేది ఇక స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం కామాక్షి దీపానికి మంచిగా గంధం కుంకుమ అట్లాంటివన్నీ మంచిగా రుద్ది అమ్మవారికి దీపారాధన చేస్తున్నాను అనమాట. శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కామాక్షి దీపం వెలిగిస్తేనంట ఇంట్లో కామితార్థప్రదాయని కాబట్టి అమ్మవారు మన కష్టాలన్నీ తీర్చి మన కోరికలన్నీ నెరవేర్చదంట. అందుకని చెప్పేసి ఇంకా కామాక్షి దీపాన్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్లో అయితే అనిపించేది చాలా ప్రాసెస్ అని చెప్పి, నేను శుక్రవారం అంటేనే ప్రాసెస్, ఇది ఓన్లీ మార్నింగ్ పూజ. నేను ఈవినింగ్ ఏంటంటే లలితా సహస్రనామావళి పూజ చేస్తానమాట. నాకు చాలా ఇష్టం లలిత అమ్మవారి పూజ చేసుకోవడం అంటే. చాలామంది అంటారు ఏంది ఇంతగానం పూజలు చేస్తావు అది ఇది అని అంటారు, కానీ అది మనం చేస్తున్నట్టుగా కదా అమ్మవారి తనకు తానుగానే చేయించుకుంటుందంట. సో ఆ తరహాలో నాకు అమ్మవారే తను ఇష్టపూర్వకంగా నాతో చేయించుకుంటుందని నేనైతే భావిస్తాను. మంచి జరగడం చెడు జరగడం అనేది తర్వాత విషయం, కానీ ఎప్పుడైనా కానీ మనం భగవంతుడికి సంబంధించిన ఏ క్రతువు అయినా సరే అసలు ఆపదంట. ఇప్పుడైతే ఒత్తిళ్ళు అవి వేసుకొని కొంచెం అక్షింతలు ఆయిల్లో వేసాను దీపంలో. తర్వాత ఇట్లా దీపం కుండీలో దూది ఒత్తిలు వేసినాను. ఇప్పుడైతే ఇంకా అభిషేకం చేస్తున్నా. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారిది వెండి విగ్రహం ఉంది, చిన్న విగ్రహమే. ఎప్పుడే కానీ దేవుడి విగ్రహాలు పెద్దగా ఉండొద్దట, అందుకని నేను లక్ష్మీదేవిది వెండిది విగ్రహం చిన్నది ఉంది. ఇంకా అట్లానే సాలగ్రామ విష్ణు రూపంని వల్ల శివ భగవానుడి లింగానికి ఇట్లా అన్నిటికీ నేను ప్రతిరోజు లింగాభిషేకము చేస్తాను. అట్లే లింగాభిషేకం సాలగ్రామ విష్ణు రూపంకి అయితే అభిషేకం చేస్తాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి లక్ష్మీదేవిని కూడా మంచిగా వాటర్లో పసుపు కలిపి ఇట్లా అభిషేకం చేస్తాను. పసుపు కలిపిన వాటర్తో అభిషేకం చేస్తే కనుక మన ఇంట్లో శుభకార్యాలు అనేవి ఇంట్లో శుభప్రదమైన అంతా శుభమే జరుగుతుందంట. ఆ తర్వాత మంచి గంధం అది పెట్టి మా అమ్మవారికి వస్త్రం తయారు చేయాలి. నేను మర్చిపోయిన ముందే తయారు చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ఇప్పుడైతే వస్త్రం అయితే తయారు చేసుకుంటున్నా. అంటే చిన్న విగ్రహం కాబట్టి కొంచెము దూదితోనే ఇంకా రెడీ అయిపోయింది. చిన్న విగ్రహానికి చిన్నగా వస్త్రం అయితే సమర్పించుకుంటున్నా.
నాకైతే శుక్రవారం అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక పాజిటివ్ వైబ్స్ మాత్రమే కాదు, అమ్మవారి అనుగ్రహం కూడా మనకు దక్కుతుంది అనమాట. ఏ రోజు చేసినా చేయకున్నా కానీ శుక్రవారం అయితే గట్టిగా చేయాలని చెప్పేసి మధ్యాహ్నం అయితే లంచ్ ప్రిపరేషన్ గోంగూర పచ్చడి, మామిడికాయ పచ్చడి. ముందైతే మామిడికాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాం. స్మెల్ మాత్రం అదిరింది. తర్వాత ఇది మొన్న మేము మా వదిన మళ్ళీ నిన్న తయారు చేసింది అనమాట. తర్వాత అన్నం వేసుకుంటున్నాను. కానీ నాకు ప్రతిరోజు ఒక ఛాలెంజింగ్ అని చెప్పాను కదా, నిజంగానే ఛాలెంజింగ్గానే ఉంటుంది. చాలా అనిపిస్తుంది అనమాట. మనం ఉండాలి కాబట్టి నాకు నచ్చినట్టు నా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నా. నాకు నచ్చినప్పుడు వంట చేసి తింటున్నాను, నచ్చినప్పుడు వంట చేస్తున్నాను, నచ్చినప్పుడు పాటలు పాడుతున్నాను, నచ్చినప్పుడు పెయింటింగ్ చేస్తున్నాను, నచ్చినప్పుడు ఏదంటే అది చేస్తున్నాను అనమాట. చాలామంది అంటారు ఈ లైఫ్ ఎట్లుంటుందండి. ఆ లైఫ్ అయితే నిజం చెప్పాలంటే మనం ఎలా ఊహించుకుంటే అట్లనే ఉంటుంది. అందరికీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా మన లైఫ్ని మనకు నచ్చినట్టుగా మనం బతకాలనేది నా పాలసీ అనమాట. నేనైతే గోంగూర పచ్చడి కూడా వేసుకున్నా. చాలా మంచి టేస్టీ ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఇందులోకి పెరుగు యాడ్ చేసుకుంటున్నా. ఇదండి నా లంచ్ ప్రిపరేషన్. ఫ్రైడే కాబట్టి ఇంకా సాయంత్రం పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా. ముఖ్యంగా తింటున్నా. ఇక మామిడికాయ పచ్చడి అద్దుకొని అన్నం తింటుంటే ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోయింది అనమాట. బాగుంటుంది. చూపించుకొని మొదటి ముద్ద తర్వాత తినడం అయితే స్టార్ట్ చేసిన. ఈవినింగ్ పూజ కోసం ప్రిపేర్ అవ్వాలి. మా అక్క అయితే పూజ కోసం అని చెప్పేసి రవ్వ కేసరి చేసింది. ఇంకా సాయంత్రం దీపారాధన చేసి మంచిగా దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని పంచోపచారాలు పూజ చేసి ఇంకా అమ్మవారికి లలితా త్రిపుర సుందరి దేవికి లలితా సహస్రనామాలు అయితే నేను చేసినాను. లలితా సహస్రనామావళి కంప్లీట్ వీడియో అయితే ఇంతకుముందు అప్లోడ్ చేసినాను, నా వీడియోస్లో చూడవచ్చు. లలితా సహస్రనామావళి అసలు విన్నా కూడా చాలా ఫలితం ఇస్తుందంట. సో లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం ఉంటేనే లలితాదేవిది మనము వినగలము, చదవగలము, చూడగలమంట. సో అంతటి కృపా కటాక్షంలో నా మీద దేవుడితో ఉన్నట్టున్నాయి. అందుకే నాకు ఇట్లా పూజ చేసే అవకాశం, అదృష్టం నాకైతే అమ్మవారు ఇచ్చారు. నేనైతే ఇంకా బుక్ అయితే రెడీ చేసుకున్నాను. అంత పంచోపచారాల పూజ అయిపోయిన తర్వాత ఇంకా నాకు వీడియో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేనే మెల్లమెల్లగా సెట్ అయితే వేసుకొని అయితే చదవడం అయితే జరుగుతుంది. ఇంకా లలితా సహస్రనామాలు అయితే చదివే ముందు గణపతిని అయితే ఆరాధన మనసులో అయితే తలుసుకోవాలన్నమాట, ఏ పూజ చేసినా కూడా. ఇదండి నా ఫ్రైడే కంప్లీట్ వ్లాగ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఇట్లానే వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియోస్ ఇలాగే చూడండి, నన్ను ఇలాగే మనస్ఫూర్తిగా స్వీకరించాలని కోరుకుంటున్నాను.